ఇప్పుడు చాలా వరకు కూడా ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లల్లో మనం చూస్తే మ్యామ్ ఉన్నట్టుండి ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు, లేదు అని అంటే సన్నబడిపోతూ ఉంటారు. అంటే ఏదో బ్లీడింగ్ ఎక్కువైంది కాబట్టి ఇట్లా అయిందేమో, సో ఐరన్ డెఫిషియన్సీ ఉందేమో అని చెప్పేసి అనుకుని ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. మరి ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు. అంటే ఇది ఏ రీజన్ వల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది బాడీలో? ఎస్, ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్. బేసికలీ ఏంటంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అర్థం చేసుకున్నాం దట్ మనం అన్ని ఏది యూస్ చేస్తున్నాం మన చుట్టుపక్కల, మనం డే టు డే యాక్టివిటీస్లో ఏది మనం యూస్ చేస్తున్నాం దాంట్లో కెమికల్స్ ఉన్నాయి. సో ఈ కెమికల్స్ అనేది మన బాడీకి ఈవెన్ వెయిట్ పరంగా కూడా ఎఫెక్ట్ డెఫినెట్ గా చేస్తుంది. సో ఎప్పుడైతే మన హార్మోన్, స్పెషల్ గా అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మన అమ్మాయిల్లో, లేడీస్ లో ఇంపార్టెంట్ మెయిన్ హార్మోన్. మగవాళ్ళలో ఓన్లీ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది, ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది. సో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎప్పుడైతే నార్మల్ గా ఉంటుందో అప్పుడు జనరల్ గా మన బాడీ నార్మల్ ఉంటుంది, ఒక ఫీమేల్, ఒక అమ్మాయి బాడీ. ఈస్ట్రోజన్ అనేది సపోజ్ మీకు చాలా బిగినింగ్ స్టేజ్ లో, అంటే 10 years 15 years ఏజ్ లో, ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ లో నార్మల్ గా ఈ రోజు మదర్స్ కూడా 10 years నుంచి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. మా పిల్లలు ఫుడ్ తీసుకుంటలేరు, అంటే గ్రీన్ వెజిటబుల్స్ సరిగ్గా తీసుకుంటలేరు, సో ఏడుస్తుంది కాబట్టి మేము నూడిల్స్ చేసి ఇచ్చాము. ఓకే, సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే బికాస్ ఆ ఫుడ్ లోపల న్యూట్రిషన్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో వీక్లీ మేము చూసిన కేసెస్ లో ఈ రోజు వీక్లీ 2 to 3 times మదర్సే, ఈవెన్ హౌస్ వైఫ్ ఉన్నా కూడా, బికాస్ ఓకే నా పాప తింటలేదు కదా, సో ఆ బాధతోని వాళ్ళు నూడిల్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇది ఎగ్జాంపుల్, నూడిల్స్ అనేది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, రైట్? బికాస్ ఇది పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఓకే, ఎవరైనా సరే మనం కూడా ఇష్టపడతాం, రైట్? బట్ పిల్లలకి అర్థం కాదు, అది 2-3 times తీసుకోవడం న్యూట్రిషియస్ కాదు. అలాంటి కండిషన్స్ లో వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్ అయిన న్యూట్రిషన్ అందుబాటులో ఉండదు ఈ రీజన్స్ వల్ల, అప్పుడు జనరల్ గా మన బాడీ లోపల ఐదర్ బాగా సన్నపడిపోవడం లేకపోతే లావ్ అవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది. సన్నపడిపోవడం ఎప్పుడు జరుగుతుందంటే న్యూట్రిషియస్ ఫుడ్ తక్కువగా తీసుకుంటున్నారు, అలాగే వాళ్ళు నార్మల్ గా జంక్ ఫుడ్ కూడా తక్కువగానే తీసుకుంటున్నారు. బట్ ఎవరైతే లావ్ అవుతున్నారో అది కనపడుతుంది దట్ వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ రోజు 90% ఈవెన్ ఒక 5 rupees ప్యాకెట్ కూడా అవైలబుల్ ఉంటది మన ఇంటి దగ్గర కిరాణా షాప్స్ లో, నార్మల్ షాప్స్ లో, జనరల్ షాప్స్ లో. చిన్నపిల్లలు ఓన్లీ 5 rupees 10 rupees లో ఏది కావాలంటే అది తీసుకొని వస్తారు, రైట్? సో 5 rupees లా మనము క్వాలిటీ ఫుడ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకే? బట్ సరే, ఎప్పుడు ఒకసారి అంటే పర్వాలేదు, బట్ యావరేజ్ గా ఈరోజు చూడాలంటే ఏదైతే 5 rupees ప్యాకెట్ అనేది ఒక టైంలో ఎప్పుడు ఒక్కసారి ఉంటుండే, పేరెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఉంటుండే, అది ఈ రోజు చిన్న పిల్లలకి డైలీ అందుబాటులో ఉన్నది. సమ్మర్ వెకేషన్స్ నడుస్తున్నాయి సార్, ఈ రోజు ఒక బేబీ, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, నాకు 5 rupees ఇవ్వండి మమ్మీ నేను తీసుకొని వస్తాను. పేరెంట్స్ ఎప్పుడు వద్దు అన్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, పువర్ కావచ్చు, రిచ్ కావచ్చు, ఓకే? సో చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి స్పెషల్ గా 8 years 6 years నుంచి 16 years వరకు న్యూట్రిషన్ అయితే ప్రాపర్ గా ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంది. అండ్ పీరియడ్స్ ఎర్లీగా రావడం, ఎర్లీగా వెళ్ళిపోవడం, ఇది మెయిన్ రూట్ కాజ్. ఈ రోజు ఇప్పుడు నాన్ వెజ్ లో కూడా మనం చికెన్ తినాలన్నా భయపడతా ఉన్నారు, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇప్పుడు ఇంజెక్షన్స్ వేసేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి చికెన్ తిన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అని అంటుంటారు. ఈ చికెన్ కావచ్చు, లేదు అని అంటే పాలు, మిల్క్, ఇట్లాంటి మిల్క్ తాగారు అని అంటే ఇదని. మరి అంటే మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇది హెల్దీ ఫుడ్డా, ఇది కాదా అని? ఎందుకంటే చికెన్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది, సో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తినాలి అని చెప్పేసి ఎవరైనా ఇష్టపడతా ఉంటారు. సో దాన్ని ఎట్లా అధిగమించాలంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు ఒక మన కాన్సెప్ట్ అండ్ ఒక ఫ్రేజ్ అనేది మనం అర్థం చేసుకుంటున్నాము, ఆర్గానిక్. సో ఆర్గానిక్ అంటే తక్కువ కెమికల్స్, లేకపోతే కెమికల్స్ లేనిది. ఐడియల్ గా కెమికల్స్ లేనిది చాలా తక్కువ ప్లేసెస్ లో అవైలబుల్ ఉంటుంది. చాలా చిన్న రిమోట్ విలేజెస్ లో ఎక్కడైతే జనాలు వాళ్ళది ఫామ్ ఉన్నది అని వాళ్ళది ఉన్నది అంటే మాత్రమే మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఈవెన్ మేము కొంతమంది పేషెంట్స్ ఎవరైతే అగ్రికల్చర్ లో ఉన్నారో, ఫార్మర్స్, వాళ్ళే చెప్తారు, డాక్టర్ గారు మేము అనేది మా ఫ్యామిలీ కోసానికి, స్పెషల్ గా మా ఒక 1 acre ల్యాండ్ లో మా ఇంటి కోసానికి మొత్తం ఇయర్ లో ఏదైతే పంట పండుతుందో అదే మేము పండిస్తాం, మేము అదే యూజ్ చేస్తాం. బట్ ఏదైతే మన కస్టమర్స్ ఉన్నారంటే మన పబ్లిక్ ఉన్నదో వాళ్ళకి సర్క్యులేట్ చేయడానికి మేము ఏదైతే ఉంటుందో కెమికల్ బేస్డ్ మేము ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం, రైట్? సో ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో, బికాస్ ఈ రోజు మనం ఆర్గానిక్ ఫుడ్ ది డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. సో ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా అవేర్నెస్ వస్తున్నది, వద్దని కాదు. ఈ రోజు మెట్రో సిటీస్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్ గా ఎవరైతే అవేర్ అయిపోయారో వాళ్ళు డెఫినెట్ గా అడుగుతున్నారు. ఈ రోజు మ్యాంగోస్ కూడా, మనం ఈ రోజు మ్యాంగో సీజన్ ఉన్నది, సో డెఫినెట్
గా మనం అందరూ విలేజ్ నుంచి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మనం చెప్తూ ఉంటాం, పంపియండి, మేము దానికి జనరల్ గా మనం ఏదైతే బట్ట కప్పేసి దుప్పటి కప్పేసి దానికి మనం న్యాచురల్ గా మరుగుతుందో సో అలాంటివి తీసుకుంటాం. సో డెఫినెట్ గా స్టార్ట్ అనేది మనమే చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దట్ ఎస్ మనకు న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ కావాలి, అన్ని ఐటమ్స్ లో మాక్సిమం కెమికల్స్ లేకుండా మనం యూజ్ చేయాలి అంటే డెఫినెట్ గా ఈ ప్రాబ్లం అనేది ఒక నెక్స్ట్ వచ్చే 20-30 years లో తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లం రావడం కూడా సడన్ గా రాలేదు, ఆల్మోస్ట్ ఒక 20-30 years అయిన తర్వాత మాత్రమే ఇది స్టార్ట్ అయింది. అంటే గ్రాడ్యువల్ గా. ఇప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మేము ప్లాస్టిక్ యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేస్తున్నాము, బట్ మేము కూడా స్టీల్ డబ్బాస్ యూజ్ చేసాము. స్టీల్ బాటిల్స్ అనేది ప్లాస్టిక్ ఉంటుండే, అంటే చాలా మంచి క్వాలిటీది ఉంటుండే. అఫ్ కోర్స్ క్వాలిటీ ప్లాస్టిక్ ఉన్నది, బట్ ఈ రోజు అన్ని ప్లాస్టిక్, పాప పుట్టినప్పటి నుంచి ప్లాస్టిక్స్ యూజ్ అవుతుంది. సో ఇది అనేది మనం డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అంటే ఎంత రిచ్ ఉన్నా సరే, ఎంత పువర్ ఉన్నా సరే, ప్లాస్టిక్ యూజ్ చేయండి ఎవరు లేరు ఈ రోజు. ఓకే, సో ప్లాస్టిక్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ దాని గురించి తీసుకుంటున్నాం. అదర్వైజ్ మనం మన చుట్టుపక్కల చూస్తే మనమే అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఫోన్ ఉన్నది, చిన్న పిల్లలకి కూడా మనమే ఫోన్ ఇస్తూ ఉంటాం ఫ్యామిలీలో. ఓకే, సో దాని వల్ల మన హార్మోన్స్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, అంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే చాలా ఎక్కువ చిన్న ఏజ్ లో 8 years ఏజ్ లో కూడా పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే మెనోపోజ్ కూడా చాలా ఎర్లీగా అవ్వడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు ఏదైతే 40, 50, 55 years వరకు పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరగకపోతుండే, అది ఈ రోజు 30-35 years లో కూడా జరుగుతుంది.